ప్రభుత్వం చేసే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ్ ప్రచారం, పెన్షన్లు, విద్యుత్ సమర్థ నిర్వహణ వంటి అంశాలపై టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. చేసిన పనులకు ప్రజలు చెప్పుకున్నప్పుడే ప్రభుత్వం పట్ల పాజిటివిటీ పెరుగుతుందన్నారు. ప్రజలతో మమేకం కావడమే కాదు, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. సమర్థ పాలనకు, అసమర్థ పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలన్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని దీన్ని ప్రజలకు చెప్పాలని, ఓనర్షిప్ తీసుకోవాలన్నారు. మళ్లీ ఇదే విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలన్నారు. రైట్, మా ప్రతినిధి శివ మనకు అందుబాటులో ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. శివ, ఇప్పటి వరకు కూడా ప్రచారం చేశారు, అలాగే కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలని. కానీ ఇప్పుడు దాని పబ్లిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు ఒకసారి చెప్పండి. ఇటు సుమతి, మొత్తం మీద చూసుకుంటే 2014-19 టీడీపీ సర్కార్ కావచ్చు, 19 నుంచి 24 వరకు వైసీపీ సర్కార్ కావచ్చు. అయితే ఎవరు ఏ స్థాయిలో అభివృద్ధి చేశారనే విషయాన్ని పక్కన పెడితే, చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందినట్లు ఆయా సందర్భాల్లో మాజీ సీఎం, తాజా సీఎం కూడా అనేక సందర్భాల్లో అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పేరుతో కూడా అన్ని కార్యక్రమాలని అమలు చేసింది. దీన్ని ఓనర్షిప్ మనమే పొందాలి, మరొకసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కార్యాచరణ తీసుకోవాలి, మళ్ళీ ఇదే విజయం దక్కేలా కూటమి పార్టీలు బలపడాలని చెప్పి కూడా ఆయన పార్టీ నేతలకి, కార్యకర్తలకి టెలికాన్ఫరెన్స్ లో దిశానిర్దేశం చేశారు. చేసే మంచి పనిని ప్రజలకు తెలియజేయాలి, సూపర్ 6 పై ఓనర్షిప్ మనమే తీసుకోవాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా చైతన్యవంతంగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు నేతలు చెప్పారు. అలాగే రాష్ట్ర జనాభాలో 13% మంది పెన్షన్లు ఇస్తున్నది ఒక ఆంధ్రప్రదేశ్. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెన్షన్లకు 5,500 కోట్లు మాత్రమే ఇస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం 33,000 కోట్ల రూపాయలకు పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆటో డ్రైవర్లకి సేవా పథకాలు, అలాగే డిఎస్టీ సంస్కరణ విషయంలో కావచ్చు, అలాగే మిగిలిన దీపం పథకం విషయంలో కానీ, లేకపోతే మెగా డిఎస్సీ విషయంలో, ఇట్లా ప్రతి హామీని ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీతో పాటు హామీ ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తా ఉంది. గత ప్రభుత్వం చేసిన వైఫల్యాల మూలంగా విద్యుత్ ఛార్జీలు, ట్రూపప్ ఛార్జీల పేరుతో భారీగా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వాటిలో మొదటిసారిగా కొంత మేరకు ప్రజలకు భరోసా కలిగించే విధంగా యూనిట్కి 13 పైసల చొప్పున తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. రానున్న రోజుల్లో ఇంకా తగ్గింపు చర్యల కోసం ఏపీ సర్కార్ కీలకంగా పనిచేస్తూ ఉంది. కానీ మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలకి మనం చేస్తున్న అభివృద్ధి చెప్పే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి టీడీపీ నేతలకి. అయితే శివ, ఇప్పుడల్లా ఎన్నికలు అయితే లేవు, కానీ చేస్తున్న ప్రతి పనిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా ఇక్కడ సూచిస్తూ ఉన్నారు. దీన్ని కూడా మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. సుమతి, ప్రధానంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాల విషయంలో కావచ్చు, లేకపోతే 14-19 విషయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు కావచ్చు, కానీ గత ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా బేరేజ్ వేసుకొని ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి వ్యత్యాసం ఉంది, ఆ వ్యత్యాసాన్ని గత సంవత్సరం 3 నెలల కాలంలో ఏ రకంగా ఉంది, ఇదే పద్ధతిని 5 సంవత్సరాల పాటు కొనసాగించాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తటస్థ ఓటర్లు ఎవరైతే ఉంటారో, సాధారణంగా చూసుకుంటే 100 మంది ఓటర్లు ఉంటే అటు 40% ఇటు 40% ఓటు బ్యాంక్ ఉంది. మొన్నటి ఎన్నికల్లో కూడా దాదాపుగా వైసీపీకి 40% వచ్చింది, ఓడిపోయినప్పుడు కూడా టీడీపీకి 39.5% వచ్చింది. అంటే సగటున ఇద్దరికి 40% ఓటు బ్యాంక్ ఉంది. తటస్థ ఓటర్లు ఎవరైతే ఉంటారో 20% వారే చాలా కీలకం. సో ఆ 20% ఓటర్లకు సంబంధించినపై మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఆ 20% ఓటర్లని ఇప్పటి నుంచే మనం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని నాటకపోయే విధంగా ప్రయత్నాలు చేయాలి. ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి సందర్భంలో గుర్తు చేయాలి. ఎన్నికలతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది అనే నినాదం ఎన్నికలు ఉన్నప్పుడైనా, ఎన్నికలు లేనప్పుడైనా సరే ఇదే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలనేది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తా ఉంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా బేస్ చేసుకొని ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.